ఇంపార్టెంట్. అదొక్కటి మినహాయిస్తే వ్యవసాయ ఆత్మహత్యలు మొన్న కాల్స్ కూడా చాలా పల్స్ కూడా మనకు తెలుస్తుంది. మీరు కంటిన్యూ చేద్దరు కానీ లోపల ఒక కాల్ తీసుకుంటాను. నాగరాజు మచిలీపట్నం నుంచి. నాగరాజు గారు హలో సార్, మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి నాగరాజు గారు. ఈ సూపర్ 6 హామీలు గురించి అందరూ గందరగోళం చేస్తున్నారు కదండి. చంద్రబాబు నాయుడు మన లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది డబ్బుల కోసం కాదండి. జనాలు ఏంటంటే వీళ్ళు ఆరాటమేనండి, వైసీపీ వాళ్ళు ఆరాటమే. ఏదో ఒకటి సృష్టించాలి, రోజు టీవీలో కనబడాలని వాళ్ళు ఏంటి, అంతేగాని ఆ డబ్బుల కోసం ఎవరు ఆరాటపడలేదండి. ప్రతి వాళ్ళు ఎంతసేపు మాకు పథకాలు కావాలని జనాలు ఎవరు అల్లాడతలేదు. వీళ్ళు సృష్టిస్తున్నారండి, వీళ్ళు సృష్టిస్తున్నారు. ఓకే నాగరాజు గారు, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి ప్రజాస్వామ్యంలో. వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. కానీ అల్టిమేట్గా ఒక 1 year అయింది, 4 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి రావాలి. మీ దగ్గర ఏమండి, మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా. ఏంటి అమరావతి పూర్తి చేయలేదు అంటారు, ఏంటి హామీలు పూర్తి చేయలేదు అంటారు. ఏమండి అదే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నారనుకోండి, ఈ పార్టీ చాలా మటుకు అయ్యేది. ఈ 5 ఏళ్ళు పోవడం వల్ల మనకి చాలా నష్టపడిందండి. అదేనండి, ఇప్పుడు ప్రజలు అదే కోరుకుని మార్పు ఇచ్చారు. ప్రజల అభిమతానికి అనుకూలంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అంటే ప్రభుత్వం కూడా, అంటే మీరు అన్నట్టే సూపర్ 6 మీద ప్రజల్లో పెద్ద తొందర లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి అభివృద్ధికి వెళ్తుంది అనేది కూడా మీరు అన్నదాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అభివృద్ధి అంటే సంపద సృష్టి, అంటే క్రియేట్ చేయాలి, అసెట్స్ క్రియేట్ చేయాలి. సో అసెట్స్ క్రియేట్ చేస్తే ఇన్కమ్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆదాయాలు పెరుగుతాయి, సో ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇవి జీవనోపాధి పెరుగుతాయి, జీవన సాఫల్యం అంటే ఇవన్నీ పెరుగుతాయి అంటున్నారు. కరెక్టేనండి, దానికి అనుకూలంగానే ప్రభుత్వం వెళ్తుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షం చెప్పేది కూడా ఒకటి వినాలి. అదేంటి, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒకటి చెప్తే అది ఇంప్లిమెంట్ కావాల్సిందే. అది భారతదేశంలో ఏమీ లేదు అలాంటి చట్టం చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 60 చెప్పారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయవలసిందే. అది కాకపోతే ప్రజల అభిమతానికి అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ఎలక్షన్ మ్యాండేట్లో చెప్పిన సూపర్ 6 అనే దాన్ని తప్పనిసరిగా అమలు జరుపుతుందని ప్రతిపక్షం అడుగుతుంది కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఎందుకంటే మ్యాండేట్ దాని బేస్ మీద వచ్చాం కాబట్టి. కానీ దాన్ని జాగ్రత్తగా అభివృద్ధితో రంగరించుకుంటూ 2 తీసుకుని ముందుకెళ్ళాలి. ఈ సూపర్ 6లు ఇచ్చేసి అకౌంట్లో డబ్బులు వేసేసి IACs మళ్ళీ అభివృద్ధి లేదనుకోండి, మళ్ళీ ప్రజలైతే ఊరుకోరు. మీరు అన్నట్టు అభివృద్ధి కొనసాగిద్ది, సూపర్ 6లు ఇంప్లిమెంట్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో, నెలల్లో, ఆగస్టు అని ఇలాగా. రైట్ అండి, థ్యాంక్ యూ నాగరాజు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక ఈ పోలవరం ప్రాజెక్టు, పోలవరం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నాయకుడు కూడా చెప్తాడు మా 10 yearsలో మేము కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేయలేకపోయారు, జగన్ కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మళ్ళీ చెప్తూ ఉన్నారు 2029 నాటికి కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి. ఎంతవరకు సాధ్యం అంటారు? అవునండి, ఇప్పుడు పోలవరం డ్యామ్కి సంబంధించి వస్తే అది కట్టడానికి ప్రారంభించినప్పుడు దాని కాస్ట్ 16,000 కోట్లు అనుకున్నారు. ఇప్పుడున్న ద్రవ్యోల్బణానికి, ఇన్ఫ్లేషన్ అనుకూలంగా ఇప్పుడు రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ సిమెంట్కి, లాస్ట్ ఇయర్ ఇనుముకి ఇప్పటికి పెరిగిపోతూ ఉంటాయి, లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు దాని కాస్ట్ సుమారు 48,000 కోట్లు దానికి అవసరం అవుద్ది. సుమారు అంటే 50,000 కోట్ల వరకు దానికి అవసరం అవుద్ది అనమాట. అందులో స్టేట్ పెట్టేది చాలా తక్కువ. అది కేంద్ర ప్రాయోజితం, అంటే కేంద్ర ప్రభుత్వం కట్టాలి. ఎందుకంటే అకార్డింగ్ టు ద రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ మల్టీపర్పస్ ప్రాజెక్టుని కట్టవలసిన బాధ్యత ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినట్టు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 90 పార్ట్ 90 సెక్షన్ 90 ప్రకారం అది కేంద్ర ప్రభుత్వం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దాన్ని భరించాలి. కానీ దాన్ని పూర్తి చేసే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి, పర్యవేక్షణ చేసేది ఇది గవర్నమెంట్. అంటే డబ్బులు మనం కడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనమాట. కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అక్కడ బిల్లు లేట్ అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ వచ్చింది, ఆపర్చునిటీ. అదేంటంటే వీళ్ళు కేంద్రంలో కీలక పాత్ర పోషించడం వల్ల. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 90 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు రిలీజ్ చేయాలి. అది రిలీజ్ చేయాలంటే ఇక్కడ బిల్లులు చూపించాలి. అంటే
దీన్ని పూర్తిగా తొందరగా నిర్మించే బాధ్యత అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీదే ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రతి సీఎం గారు ప్రతి నెల అక్కడ విజిట్ చేస్తూ, డిప్యూటీ సీఎం ఎవరో ఒకళ్ళు విజిట్ చేస్తూ దాని పర్యవేక్షణ పరిశీలిస్తున్న ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 2027-29 నాటికి కంప్లీట్ చేస్తామని ప్రతిన భూమి ముందుకెళ్తున్నారు. కాకపోతే అది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు పోలవరంకి సంబంధించి ఒక పెద్ద విషయం ఒకటి ఉందండి. అదేంటంటే ఈ తొందరపాటులో దాని భద్రతకి ప్రమాణాలు తీసుకుంటున్నారా లేదనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది భూకంపాలను తట్టుకునే విధంగా ఉండాలి. తర్వాత ఫ్లడ్ ప్రతి 1000 సంవత్సరాలకి గోదావరిలో అతి తీవ్రమైన ఉప్పెను లాంటి వరద వస్తుందన్నమాట. ప్రతి 1000 సంవత్సరాలకు వస్తుందంట. అది ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు. అలాంటి అతిపెద్ద